పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎన్ గోవిందరాజులు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష రణభేరి నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా పెద్దాపురం నియోజకవర్గం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా 3.0 అనే కార్యక్రమంతో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష నిర్వహించినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యోగులకు 11వ పీఆర్సీ ద్వారా చాలా ఆర్థికంగా నష్టపరిచారని, అప్పటి ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం వస్తే చక్కటి పీఆర్సీ ఇస్తామని, బకాయిలు డిఏలు ఇస్తామని చెప్పడంతో చంద్రబాబు నాయుడుని నమ్మి ఓటేశామన్నారు. కానీ 2 సంవత్సరాలు కావస్తున్నా తమ ఉపాధ్యాయులకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించాలని, 29% ఐఆర్ వెంటనే ప్రకటించాలని, ఉద్యోగుల పెన్షనర్ల బకాయిల చెల్లింపులకు రూట్ మ్యాప్ ప్రకటించాలని, సిపిఎస్ రద్దు చేసి మెమో 57 ప్రకారం 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన వారికి పాత పెన్షన్ అమలు చేయాలని, హెల్త్ కార్డులు, మెడికల్ బిల్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, రానున్న బడ్జెట్ సమావేశాల్లో సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పేరు ఎన్ గోవిందరాజులు, యూటీఎఫ్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. 3.0 అనేటువంటి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో నుండి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యొక్క నిరాహార దీక్షల్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మన పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురంలో ఈ నిరాహార దీక్షని 10 గంటలకు ప్రారంభించాం. 10 గంటల నుండి 4 గంటల వరకు ఈ నిరాహార దీక్ష మరి చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరాహార దీక్ష కొనసాగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం మనకు ఈ రాష్ట్రంలో నుండి ఉద్యోగ ఉపాధ్యాయులకి మరి పీఆర్సీ కమిషన్ 11వ పీఆర్సీ కమిషన్ ద్వారా చాలా ఆర్థికంగా నష్టపరిచింది. ఆ యొక్క కార్యక్రమాన్ని జరిగే సందర్భంలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వస్తే మీకు చక్కటి పీఆర్సీ ఇస్తాము, మీకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లిస్తాము, ఇవ్వాల్సినటువంటి డిఏలు సకాలంలో చెల్లిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రకంగా చెప్పినటువంటి తర్వాత ఈ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మరి ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం గెలిచి ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాలు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులుగా మేము ఏ విధమైనటువంటి మరి కార్యక్రమాలు నిర్వహించలేదు. ఈ యొక్క పెండింగ్ డిఏలు కానీ బకాయిలు కానీ పీఆర్సీ కమిషన్ కానీ వేస్తారని ఎదురు చూసాం. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ వేయడం కానీ మరి బకాయిలు చెల్లించడం కానీ ఇవ్వాల్సినటువంటి 4 డిఏలు కానీ ఇస్తారని చూసాం కానీ ఇవ్వలేదు. అందుకనే మేము యూటీఎఫ్గా ఈ రోజున రణబేరీ కార్యక్రమాన్ని దశల వారీగా పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నాం. రణబేరీ కార్యక్రమం రణబేరీ 2.0, ఈ రోజున రణబేరీ 3.0 కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే 12వ పీఆర్సీ కమిషన్ని వెంటనే నియమించాలి, 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ని వెంటనే నియమించాలి, 12వ పీఆర్సీ కమిషన్ ద్వారా ఐఆర్ని 29% విడుదల చేయాలి. మరి ఇప్పటివరకు ఉన్నటువంటి బకాయిలు ఏదైతే డిఏలు ఆ 4 డిఏలు కూడా ఇవ్వాలి. అయితే కొన్ని తప్పదపాలుగా మరి బకాయిల్ని కొన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేస్తూ ఉంది, చాలా సంతోషం. అదేవిధంగా ఒక డిఏ ఇవ్వడం జరిగింది, చాలా సంతోషకరం. అయితే ఇప్పటికే ఉన్నటువంటి 30,000 కోట్ల రూపాయల బకాయిల్ని మరి ఉద్యోగులు దాచుకున్నటువంటి వాళ్ళ పెళ్లిళ్ళు శుభకార్యాలు దాచుకునేటువంటి సొంతం పిఎఫ్ సొమ్ము కానీ, గ్రాట్యుటీ కానీ, మరి అదేవిధంగా ఏహెచ్ఎస్ కానీ, మన ఏపీజీఎల్ఏ కానీ ఈ బకాయిలన్నీ కూడా 30,000 కోట్ల రూపాయలు మరి ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇవన్నిటిని కూడా చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ని అన్నీ ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెమో నెంబర్ 57ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2004 కన్నా ముందు ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మరి సిపిఎస్ని రద్దు చేసి సిపిఎస్ కాకుండా ఓపీఎస్ విధానంలోకి తీసుకురావాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏహెచ్ఎస్ అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ చాలా పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటిని కూడా మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నింటిని కూడా విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. ఏహెచ్ఎస్ కోరుతా ఉన్నాం. బకాయిన డిఎల్ని వెంటనే మరి విడుదల చేయాలని చెప్పేసి ఈ ప్రధానంగా ఈ యొక్క నిరాహార దీక్ష ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.